వైసీపీ పార్టీ నుంచి రోజుకొకరు రాజీనామా చేస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీకి ఖాళీ అవ్వబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజుకి షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారని చెప్పి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పార్టీలు మారుతున్నటువంటి ఎంపీలు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, ఎమ్మెల్సీలు అనుకోండి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకులు అందరూ అనుకోండి, వీళ్ళు పార్టీ మారేటప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి ఎవ్వరు కూడా ఆ అంశాలకు సంబంధించి ప్రస్తావన చేయట్లేదు. వాళ్ళు పార్టీకి ద్రోహం చేస్తున్నారా, ప్రజలకు ద్రోహం చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి ఎవరు డిబేట్లు కానీ, వాటికి సంబంధించినటువంటి వార్తలు కానీ, పోస్టులు కానీ పెట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వైసీపీ పార్టీకి రాజీనామా చేశారా లేదా, జగన్మోహన్ రెడ్డిని తిట్టారా లేదా, ఇది వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ వార్తలు ఏంటి, వాళ్ళ డిబేట్లు ఏంటంటే, గతంలో ఎవరైతే వీళ్ళని తిట్టారో ఈ మంత్రి బూతుల మంత్రి, ఈ ఎంపీ యొక్క రాసలీలు మా దగ్గర ఉన్నాయి, ఇలాంటి వ్యక్తుల ఈ పార్టీలో ఉన్నారు అని గతంలో తిట్టిన వాళ్ళు, ట్రోల్ చేసినటువంటి వ్యక్తులు ఫుల్గా ప్రమోట్ చేస్తున్నారు. అవే పత్రికలు, అవే మీడియాలో, అవే సోషల్ మీడియా ఆ విధంగా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. ఆహా, ఇంతటి గొప్ప రాజకీయ నాయకుడు ఎక్కడా దొరకడు, ఎంత అద్భుతంగా మాట్లాడండి, ఎక్సలెంట్ స్పీచ్, సెన్సేషనల్ స్పీచ్ అని చెప్పి వాళ్ళ మాట్లాడినటువంటి మాటలు వీళ్ళు వాళ్ళ యొక్క పత్రికల్లో, వాళ్ళ డిబేట్లలో, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి వరస్ట్ పాలిటిక్స్ ఉంటాయా, ఇలాంటి వరస్ట్ పొలిటీషియన్స్ ఉంటారా అనే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్కి సంబంధించి మరి ఆయన రాజీనామా చేసేటువంటి క్రమంలో నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు అంటూనే ఆయన అనాల్సిన మాటలన్నీ అనేశాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల తరఫున ఫైట్ చేయాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఈ అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ప్రజలకు ఏం చెప్పారో అవన్నీ చేయటం లేదు కాబట్టి వాడి గురించి రోడ్ ఎక్కండి, నిరసన వ్యక్తం చేయండి అన్న తర్వాత ఆయనకున్నటువంటి ముసుగును తీసేసి ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి మీరు చాలా క్లియర్గా వినండి. చాలామంది ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి వేరే రకంగా ప్రచారం చేస్తున్నారు, కానీ ఆయన ప్రజలకు ద్రోహం చేస్తున్న విషయం మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకసారి మీరు వినండి. అందరూ అంతే ఇబ్బంది పడుతున్నారు చూసారు. ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు, చెప్పడం చాలా ఈజీ. మీరు కలెక్టర్ వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. తాడేపల్లి ఆఫీస్లో కూర్చొని సార్ చెప్పేస్తాడు, చెప్పడం చాలా ఈజీ, ధర్నాలు చేయండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి అవంతి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇదే తాడేపల్లి ఆఫీస్లో కూర్చొని అవంతి శ్రీనివాస్కి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. మరి అప్పుడు ఎందుకని మీరు వద్దని లేదు, అయ్యా బాబు నువ్వు చాలా ఈజీగా చెప్పేస్తున్నావు మంత్రి పదవి తీసుకొని చెప్పి, కానీ మంత్రి పదవి తీసుకోవడం చాలా కష్టం, నేను ఆ బాధ్యతను మోయలేదని చెప్పి అప్పుడు మీరు ఎందుకు మంత్రి పదవిని తిరస్కరించలేదు, నాకు వద్దని ఎందుకు చెప్పలేదు, ఎందుకంటే ఆ మంత్రి పదవి మీకు కావాలి కాబట్టి. ఇప్పుడేంటి ప్రజల తరఫున ఫైట్ చేయాలి కదా, ఇది మాత్రం ఇష్టం లేదు, ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. మీరు ధర్నా చేస్తే, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే ఆ ప్రజలకు సమస్యలు తీరుతాయి. అలాంటి వాటికి సంబంధించి మరి ధర్నా చేయమంటే మరి దాన్ని మాత్రం చేయనని చెప్తున్నారు. అంటే మీరు ద్రోహం చేస్తున్నది ఎవరికి? వైసీపీ పార్టీకి కాదు, ప్రజలకు మీరు ద్రోహం చేస్తున్నారు. సో ఇబ్బందులు ఉన్నాయంటే, ఇబ్బందులు వస్తే వాళ్ళకి అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అంటారు. మరి పార్టీ తరఫున పనిచేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే మరి లీగల్గా వాళ్ళు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? చూసుకునే బాధ్యత ఉంది కాబట్టి ఆయన చెప్పాడు కదా, మీరు రోడ్ ఎక్కండి, ధర్నాలు చేయండి, నిరసనలు చేయండి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నిరసనలు, ధర్నాలు వ్యక్తం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తరఫున వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ బాధ్యత వాళ్ళని కాపాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి అదే చెప్పారు కదా, దాంట్లో తప్పే ఉంది, ఈజీగా చెప్పేస్తాడంటే ఎట్లా? కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ఇదిలో మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పాడు, ఏదైనా అడిగితే ప్రస్తుతం సార్ మీరు ఇచ్చలేదు, అవునయ్యా చేయలేదు, మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పాడు ఆయన రాజశేఖర గారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు? 5 ఏళ్ళు టైం ఇచ్చారు, చేయలేకపోయామని కాదు, మనం చెప్పినవన్నీ చేశాము, చెప్పనివి కూడా చేశాము, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఈ 5 సంవత్సరాల టైంలో మనం చేయలేకపోయాము, చేద్దామని ఆ రకంగా చెప్పారు. కానీ ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకుండా మోసం చేసి మాకు 5 ఏళ్ళు టైం ఇచ్చారు కదా అని చెప్పి అక్కడ కూడా ప్రజలను మోసం చేయలేదు. 5 నెలలకి ఏమని ప్రశ్నిస్తామని మీరు అంటా ఉన్నారు. ప్రజలకు తక్షణమే అవసరమైనటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి, ముఖ్యంగా విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ. వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏ రకంగా చూస్తూ ఉన్నారు? గతంలో ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ద్వారా పేద పిల్లలకు మంచి విద్యను అందించారో, సో అలాంటి కార్యక్రమం జరుగుతుందా లేదా? తల్లికి వందనం ఇస్తా అన్నారు, ఇచ్చారా లేదా? ఇవ్వట్లేదు. సో దానికి సంబంధించి ప్రశ్నించాలా లేదా? ప్రశ్నించాలి. అదే వైద్యానికి సంబంధించి కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు అనేక ఆసుపత్రుల్లో ఇప్పటికీ సిబ్బంది కొరత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సిబ్బంది సరిగా ఉన్న సిబ్బంది కూడా టైంకి రానటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది
ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాటి గురించి మనం ప్రస్తావించాలా లేదా? ఇలాంటి వాటి గురించి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా లేదా? తీసుకురావాలి. మరి ఇలాంటివి తీయకుండా మళ్ళీ ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్తే అది ప్రజలకు ద్రోహం చేసినట్ట, పార్టీకి ద్రోహం చేసినట్ట? పార్టీకి ద్రోహం చేసిన పెద్ద నష్టం జరగదు, కానీ ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. మీలాంటి నాయకులు ఈ రకంగా మాట్లాడి ప్రజలను మీరు కూడా ద్రోహం చేస్తే ఇంకా ప్రజల తరఫున ఎవరు ఫైట్ చేయాలి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటారు. మరి ఎలక్షన్స్కి ముందు తెలుసు కదా, ఇదే అది కూటమి నాయకులే చెప్పారు కదా, రాష్ట్రం అప్పుల్లో ఉంది, శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, 14 లక్షల కోట్లని 15 లక్షల కోట్లని 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి రకరకాల వార్తలు ప్రచారం చేశారు కదా. సరే, వాళ్ళ లెక్క ప్రకారం అన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు మరి ఇలాంటి హామీలను ఎందుకు అప్పుడు ఇవ్వాలి? మరి అవునయ్యా, మీరు ఆ రోజు ఆ రకంగా ఎందుకు హామీలు ఇచ్చారు? ఈరోజు ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? ప్రజల తరఫున, పార్టీ తరఫున కాదు. జగన్మోహన్ రెడ్డి విషయం పక్కన పెట్టండి, మీరు ప్రజల తరఫున. మరి సీనియర్ పొలిటీషియన్, మీరు మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, మీరు అన్ని పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు, మరి అది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు వెళ్ళేటువంటి వ్యక్తులు మీరు. మరి పైగా జర్నలిస్టులని అంటా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఒకటే ఛానల్ కొన్ని రోజులు ఎక్కువ రోజులు పనిచేస్తారు, మీరు కూడా మారుతారు కదా. జర్నలిస్టు ఛానల్ మారడానికి, రాజకీయ నాయకుడు పార్టీలు మారడానికి చాలా తేడా ఉంటుంది. మరి మీరు సీనియర్ అయ్యండి, మీరు మరి ఆ రకంగా మాట్లాడితే ఇంకేం చేయలేము. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, ఇచ్చేయండి, వచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదంట. 5 నెలలకే రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితిని ఎవరు తెచ్చారు? వాళ్ళే కదా. ఇప్పుడు సరే, ఒక సంవత్సరం తర్వాత అడుగుతారు, సంవత్సరం తర్వాత రోడ్డు ఎక్కి ఏమైంది సార్ అంటారు. 5 ఏళ్ళు టైం ఇచ్చారు కదా, ఇంకో సంవత్సరం అని అంటారు. ఇంకో 2 ఏళ్ళు అవుతారు, 3 ఏళ్ళు అవుతారు, 4 ఏళ్ళు అవుతారు, 5 ఏళ్ళు అవుతారు. 5 ఏళ్ళ తర్వాత అంతా అయిపోతుంది, ఏం ఉండదు. అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అయితే జరుగుతుంది కదా. మరి దాని గురించి ప్రశ్నించొద్దు, ఇది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదని చెప్తే ఇంకేం లాభం? ఈయన అదే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్నించొద్దు, అసలు ప్రశ్నించనే కూడదు అన్నదే ఈయన ఒక ఉద్దేశంలాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి? ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోద్ది అని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు. ఇదే అవంతి శ్రీనివాస్ గారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళింది, వాళ్ళ ఎంత దరిద్రమైనటువంటి పాలన, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి పెట్టారు, ఆంధ్రప్రదేశ్ని దోచుకున్నారు, ప్రజలను దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పినటువంటి వ్యక్తి అవంతి శ్రీనివాస్. మళ్ళీ ఇదే అవంతి శ్రీనివాస్ మనం డెవలప్మెంట్ చేసుకోలేకపోయాం ఇక్కడ అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు. కరోనా కాలంలో కూడా, కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పథకాలు అమలు చేస్తూ ఉన్నాడు. గడప గడపకు తిరిగి ప్రజలకు సమస్యలు తెలుసుకోమని చెప్పినటువంటి వ్యక్తి ఈ అవంతి శ్రీనివాస్. ఇప్పుడేమో అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఆ రకంగా మాట్లాడు, ఇప్పుడు అధికారం లేరు కదా, ఇప్పుడు నేను వెళ్ళను అంటున్నాడు. గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీమలి గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను. మరి ఏ కాపీలని సో ఇది అవంతి శ్రీనివాస్ గారు చెప్పేటువంటి మాటలు. తన కొన్ని కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నాను, గతంలో అనేక పదవులు ఇచ్చారు, అనుభవించాను, కానీ ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి నేను పదవులు అనుభవించే అవకాశం లేదు కాబట్టి, మీరేమో ప్రజల తరఫున ఫైట్ చేయాలంటున్నారు, అది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను రాజీనామా లేఖ అయితే పంపుతున్నా, దీన్ని ఆమోదింపజేయండి అని చెప్పి ఆ రాజీనామా లేఖను ఆయనకు పంపినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఉన్నారు రాజకీయ నాయకులు. ఏ రకంగా తయారంటే ఈ రకంగా తయారయ్యారు. ప్రజల తరఫున ఫైట్ చేయండి అయ్యా, ప్రజల తరఫున మాట్లాడండి అయ్యా, ప్రభుత్వాన్ని నిలదీయండి అని అడిగితే సో మేము అన్నైతే చేయాలంటే మాత్రం పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పి అందులో భాగంగానే ఇప్పుడు ఈయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఇదే లిస్టులో ఇంకా చాలామంది కూడా ఉన్నారు. రోడ్ ఎక్కే ఆలోచన వాళ్ళకి ఎవరికి లేదు, ప్రజల తరఫున పోరాటం చేయాలనేటువంటి ఆలోచన అసలే లేదు. వాళ్ళకి కావాల్సింది ఎవరైతే అధికారంలోకి వస్తారో అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉందని తెలిసిన తర్వాత అప్పుడు ఆ పార్టీలో కండువా ఒప్పుకొని అప్పుడు ఆ పార్టీ తరఫున 2 ముక్కలు మాట్లాడి వాళ్ళు ఆ పార్టీ వేవులో గెలిచిన తర్వాత మంత్రి పదవులు అనుభవిస్తారు. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం ఆ పార్టీ అధినేతలు కూడా మానుకోవాలి. అది జనసేన, టీడీపీ, బీజేపీ, వైసీపీ, ఏ పార్టీలో సరే ఇలా పార్టీలు మారి అధికారంలో ఎవరుంటే ఆ పార్టీలకు వెళ్ళేటువంటి నాయకులను పార్టీలో చేర్చుకోకూడదు. ప్రజల తరఫున ఫైట్ చేయకుండా ఈ రకంగా మాట్లాడిన వ్యక్తులు అసలే పార్టీలలో వాళ్ళ పార్టీలో చేర్చుకోకూడదు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంటుంది. అదేవిధంగా పార్టీ నాయకులు కూడా ఆ రకంగా చర్యలు తీసుకొని ప్రజల తరఫున ఎవరు ఫైట్ చేస్తారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రజల కోసం కొట్లాడతారో అలాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తులకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వాలి. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.